హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త, రైతులకి శుభవార్త అండి. పీఎం కిసాన్ 8,000 రూపాయలకైతే పెంపు. ఇది వరకు 6,000 రూపాయలకి అయితే ఉండేది, ఇప్పుడు 8,000 రూపాయలకు పెంపు అండి. మరి పూర్తి వివరాలు తెలుసుకుందాం, వీడియోని చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. జూలై 23న కేంద్ర బడ్జెట్ ఉండనుంది. మనకందరికీ తెలిసిందే. 22 నుంచి పార్లమెంటు సమావేశాలు మొదలవుతాయి. 23వ తేదీన పూర్తి స్థాయి బడ్జెట్ను అయితే నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టబోతున్నారండి. సో ఆ రోజున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మోదీ ప్రభుత్వంలో మూడోసారి అయితే పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. సామాన్యుల నుంచి బడా వ్యాపారుల వరకు అందరి దృష్టిని ఈ బడ్జెట్ పైనే ఉంటుంది. అందుకే ఈ దఫా బడ్జెట్లో మోదీ ప్రభుత్వం రైతులకు భారీ కానుకలు ఇవ్వనుందని తెలుస్తోందండి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి మొత్తాన్ని కేంద్రం పెంచవచ్చు అని సమాచారం అండి. ఇదే విషయంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు వివిధ రంగాలకు చెందిన వ్యక్తులతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది ఫ్రెండ్స్. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ప్రస్తుతం 6,000 రూపాయలు అయితే ఇస్తోంది ప్రభుత్వము. అదే కేంద్ర ప్రభుత్వం రైతులకు 3 విడతలుగా 2,000 చొప్పున అయితే అందజేస్తోంది ఏడాదికి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా 11 కోట్ల మంది పైగా రైతులకు అయితే దేశవ్యాప్తంగా 11 కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారండి. అయితే ఈ నిధి 6,000 నుంచి 8,000 రూపాయలకైతే పెంచాలని కేంద్రం భావిస్తున్నట్టు పలు నివేదికలు పేర్కొన్నాయండి. మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నరేంద్ర మోదీ ఈ ఫైలు పైనే మొదటి సంతకం చేశారు. అంటే ఈ పథకానికి ఎంత ప్రాముఖ్యత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని ప్రధాని మోదీ వారణాసి నుంచి ప్రారంభించారు. ఈసారి మోదీ ప్రభుత్వం 20,000 కోట్లను నేరుగా అర్హులైన రైతుల ఖాతాల్లో అయితే జమ చేసింది. అందుకే ఈ దఫా బడ్జెట్ని అయితే రైతులకు సైతం కీలకంగా పరిగణిస్తున్నారండి. తమకు లబ్ధి చేకూరే విధంగా ఏదైనా నిర్ణయాలు ఉంటాయా అని కూడా రైతులు చూస్తున్నారు. ఇంకా ఇవి కాకుండా నరేంద్ర మోదీ ప్రభుత్వం తన మొదటి టర్మ్ నుంచి చివరి నెలలో అంటే 2019లో ఈ పథకాన్ని ప్రారంభించింది. 2019 ఫిబ్రవరి 24న ప్రధాని దీన్ని అయితే ఆవిష్కరించారు. అప్పటి నుంచి ఈ పథకం ద్వారా అయితే కోట్లాది మంది రైతుల ఖాతాల్లోకి 3 లక్షల కోట్లకు పైగా నిధులు అయితే బదిలీ చేశారండి. ఈ పథకం ద్వారా కేవలము 3 లక్షల కోట్లకు పైగా అయితే నిధులు అయితే పంపిణీ చేశారు. 2024 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ అనేది పూర్తి స్థాయి కాదు. మధ్యంతర బడ్జెట్లో అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ శాఖ బడ్జెట్ను ప్రభుత్వం పెంచిందండి. కేంద్ర ప్రభుత్వం వచ్చేసి 1,27,000 కోట్ల బడ్జెట్ను నిర్దేశించింది. ఇది గత ఆర్థిక సంవత్సరానికంటే ఎక్కువే. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఆ వివరాలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. బడ్జెట్ సమావేశాల తేదీకి రాష్ట్రపతి ఆమోదం తెలిపారని వెల్లడించారు. జూలై 22 నుంచి ఆగస్టు 12 వరకు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయన్నారు. 2024-25 సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్ కేంద్ర బడ్జెట్ను అయితే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ నెల 23వ తేదీన ప్రవేశపెడతారని తెలిసిందే. ఇక ఎన్డీఏ కూటమి బలం పెరగడంతో ఈ బడ్జెట్పై అందరికీ ఫోకస్ పడిందండి ఫ్రెండ్స్. సో ఈ మేరకు నరేంద్ర మోదీ గారు మొదటి సంతకం తను మళ్ళీ పీఎం అయిన తర్వాత మొదటి సంతకాన్ని ఈ రైతులకు ఇచ్చే పీఎం సమ్మాన్ నిధి పీఎం కిసాన్ కిందనే మనకి 6,000 రూపాయలు ఉండేది 8,000 రూపాయలు పెంపుకు అయితే సంతకం పెట్టడం అయితే గమనార్హం అండి. వచ్చే బడ్జెట్లో దీని గురించి మనకు పూర్తి స్థాయిలో క్లారిటీ అయితే రావడం ఉంది. సో రైతులందరూ కూడా ఈ మేరకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఫ్రెండ్స్.